రాజమౌళి గారిని తలుసుకునేసి మొత్తం చేసేసాడు అన్ని. సో రాజమౌళి గారు అనువు శిష్యుడు, ఏకలవ్య శిష్యుడు చేసాడు. అమేజింగ్. అంటే ఏమేంటి ఇండియన్ స్క్రీన్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం హెస్ ట్రైడ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ కైండ్. సో ఇలాంటి కొత్త ప్రయత్నం చేసిన హేమంత్ని అభినందిస్తూ ఈ నటీనటులు గాయత్రి పాయల్ రాజపుట్టి వస్తాను, ఎర్రగా ఉంది, కనపడుతుంది స్క్రీన్, ఇక్కడ అబ్జర్వ్ చేయలేము ఆయన మేకప్ లేకుండా అంటే భయపడి పిచ్చి పిచ్చి రంగులన్నీ వేసుకుని వచ్చింది. శుభ్రంగా ఉంటుంది. ఎవరు ఆమె ఉంది, ఆమె ఊరికే అంటుంది, ఆమె ఊరికే చెప్తాను. నువ్వేగా చెప్పావు. నేను నా జీవితంలో వేసుకోలేను, అలా నిజమే సార్, ట్రై చేయాలనిపిస్తుంది. బట్ ఐ రియల్లీ లైక్ దిస్. జీవితంలో గాయత్రి, ఐ లైక్ దిస్. వద్దులే, ఆడవద్దు, వద్దు వద్దు ప్లీజ్. సో ఈ కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు తెలుగు సినిమాకి చాలా కావాలి. ఒక రాజమౌళి గారు వచ్చినప్పుడు ఎంత చేంజ్ తెచ్చారు ఇండస్ట్రీకి, ఒక త్రివిక్రమ్ గారు ఎలా చేంజ్ తెచ్చారు. కుర్రాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చేంజ్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు హేమంత్ ఎంత చేంజ్ చేస్తాడో తెలీదు, బట్ డెఫినెట్గా ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఏలియన్స్ అంటాడు, ఓ పక్కన ఏంటో రోబోస్ అంటాడు, ఏంటో చెప్తున్నాడు. నువ్వేదో చెప్పే పేర్లు చెప్పావంటే ఇందాక, ఏలియన్స్, రోబోస్, ఎస్ట్రోనాట్స్, ఇంకా హ్యూమన్ అంటాడు, మధ్యలో అదేదో దేవుళ్ళ బొమ్మలు చూపించాడు, గాడ్ చూపించాడు. ఇవన్నీ కాకుండా మన వసుదైక కుటుంబం అంటాడు, మళ్ళీ ప్రపంచం అంతా భారతం కలిసి, భారత ఖండం అంటాం కానీ భారత ప్రపంచం అంటున్నాడు. సో ఇలా కొత్త కొత్త థింకింగ్, కొత్త థాట్ తీసుకుని వచ్చి సినిమా తీస్తానికి ప్రయత్నం చేశాడు. సో ఈయనకి ఎంత ఆశ ఉందో పాయలకు కూడా ఇప్పుడు అంతే ఆశ ఉంది. పాయల్ ఇప్పుడు సౌరభ్ సక్సెస్ కావాలి కాబట్టి పాయల్ చాలా కష్టపడతాను. తనకి సూపర్ సక్సెస్ ఆల్రెడీ ఉంది. సో నౌ షీ వాంటెడ్ సౌరభ్ టు బి సక్సెస్ఫుల్. సో of course that is always there, now right now you're so అందరి కోసం, హేమంత్ కోసం, పాయల్ కోసం, మన కోసం కొత్త డిఫరెంట్ సినిమా మనకు కూడా కావాలి కాబట్టి ఈ సినిమాని అందరూ చూడాలి. 22వ తారీఖు వస్తుంది. ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ ట్రైలర్ చూసినాక డెఫినెట్గా ఈ కొత్త ఎక్స్పీరియన్స్ తెలుగులోనే కాదు, నాకు తెలిసి ఏ భాషలోనే ఇంతవరకు భారతదేశంలో రాలేదు. సినిమా నిజంగా సరిగ్గా కరెక్ట్గా తీసుంటే మాత్రం అద్భుతంగా డబ్బులే డబ్బులు కుప్పలు కుప్పలు వస్తాయి. రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. చాలా బాగుంటుంది. హేమంత్ అన్న, దిస్ ఈజ్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ టైమర్ ఒక డైరెక్టర్గా వచ్చి ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసే ధైర్యం ఉండాలి. దట్ టు సెల్ఫ్ ప్రొడ్యూస్డ్ అండ్ సెల్ఫ్ మేడ్, విచ్ ఈస్ నాట్ ఈజీ. ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి సపోర్ట్ చేసే యాక్టర్ కానీ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి క్రూ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. 22nd రోజు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నేను కూడా యాక్టింగ్ చేసిన, ఎట్లుందో సినిమా మీరందరూ రివ్యూస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. You know, Payal, first I'll say Payal because she's very supportive since the beginning and she's always been there. So thank you so much, Payal, for being there. And I would like to thank even Hemant sir. Like first time now I'm seeing the music and I'm like really so happy and excited. And thank you all for the support. And please support us because we have మేము కష్టపట్టు చేసాము. And please watch in the theaters. And thank you so much. That's all. Thank you so much. లాస్ట్ టైం ఈవెంట్లోనే చెప్పాను, ఇప్పుడు మేబీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం మూవీ కథ ఫస్ట్ టైం నేను విన్నాను, ఎందుకంటే హేమంత్ గారు ఫస్ట్ టైం వినిపించింది నాకు. సో స్టోరీ కానీ లేకపోతే అడిషన్స్లో కానీ మొదటి నుంచి ఉన్నాను. 2 విషయాలు. ఇప్పుడు హేమంత్ అన్న అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. గాయత్రి గుప్తా గారు హేమంత్ అన్న అని పిలిచారు కదా, ఆయన ఏం చెప్పారంటే నేను హీరోయిన్కి రాఖీ కట్టి సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు బాగా మీటూ మూమెంట్ ఏదో నడుస్తుండే. సార్ ఇక్కడ కూడా మీరు న్యూస్ లో ఒక లైన్ ఇచ్చారు కదా సార్ వైరల్ అవడానికి. సో ఫస్ట్ డైరెక్టర్ అవుతా నేను రాఖీ కట్టి
మూవీ చేస్తా అని ఆయన నాకు చెప్పింది గుర్తు. చేశారా సార్ అది? Yes. ఓకే ఓకే, ఒక్కసారి మీరు కూడా మధ్యలో కొంచెం రండి సార్ ఇక్కడికి. మీరు రాఖీ కట్టారా? మీకు రాఖీ కట్టారా? సారీ, రాఖీ కట్టలేదు, కానీ అగ్రిమెంట్లో సిస్టర్ అని మెన్షన్ చేశాము. సిస్టర్ అని మెన్షన్ చేశారు. జాగ్రత్త అండి, ఆస్తులు అడుగుతారేమో మెన్షన్ చేసింది చూపించి. ఓకే, సో ఇట్స్ ఏ కంప్లీట్లీ హేమంత్ గారు రెడ్డి, ఇట్స్ ఏ కంప్లీట్లీ డైరెక్టర్స్ మూవీ. ఇంతకుముందు తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పారు కదా, రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈవెన్ మ్యూజిక్లో కూడా పాట కూడా మీరు రాశారా? ఒక పాట రాశారు. ఎస్, ఇన్వాల్వ్మెంట్ ఉంది. సార్ మీరు ఏం చెప్పినా మైక్ కొంచెం దగ్గరగా చెప్పాలి సార్. మీ తల ఎటు తిరిగినా మైక్ కూడా తిరగాలి సార్ ఇక్కడ. టీవీలో మైక్ పెట్టుకోలేదు, అదే నాకు తెలుసు. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సో ఆటోమేటిక్గా మైక్ క్యాచ్ చేసి కాబట్టి. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ డైరెక్టర్ మూవీ. సింగిల్ డిజిట్ క్యారెక్టర్స్తో, అంటే 10 మంది లోపే క్యారెక్టర్స్ ఉంటారు సినిమాలో. నాకు ఎగ్జాక్ట్లీ 7 8 తెలీదు. ఎక్కడ బోర్ కొట్టదు. నార్మల్గా 100 క్యారెక్టర్లు ఉన్న సినిమా బోర్ కొడుతుంది. బట్ 2.5 hours 3 hours రన్నింగ్, 2 hours రన్నింగ్ టైం ఎక్కడా కూడా బోర్ కొట్టదు. నాకేంటంటే ఇప్పుడు ఈ మధ్య డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ తక్కువైపోయినాయి. కెప్టెన్ ఆఫ్ షిఫ్ట్ అనేది అయిపోయింది. అంటే ఒక హీరో ఇమేజ్, దానికి అనుగుణంగా కథను అనుకోవడం, అంటే అది కన్విన్సింగ్గా ఉండట్లే. మూస సినిమాలు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుగు కానీ వేరే ఇండస్ట్రీస్లో కానీ. అంటే బియాండ్ ది సినిమా అంటేనే ఒక ఇమాజినేషన్ కదా, ఆ ఇమాజినేషన్ ఆలోచించలేకపోతున్నారు. ఎట్లా ఆలోచిస్తారంటే ఒక హీరో వచ్చి ఒకళ్ళే 100 మందినో 200 మందినో కొట్టడం, నరికేయడం, చంపడం, ఇట్లా సినిమాటిక్ అన్నది అయిపోయింది. దాన్ని కూడా కన్విన్సింగ్గా తీయవచ్చు. ఇప్పుడు హేమంత్ గారి ఎవరైతే ఇన్స్పిరేషన్ రాజమౌళి ఉన్నారు, RRRలో రామ్ చరణ్ ఒక్కడే 100 మందిని కొట్టినా మనకు అనిపించదు, అది కన్విన్సింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంటర్వెల్ పార్ట్ కూడా ఒకటేసారి అన్ని జంప్ చేయడం, ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా ఉంటాయి. సో అట్లా మిగతా డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించట్లేదు, కేవలం మూస ధోరణిలో. నేనైతే థియేటర్స్ వెళ్ళడం బంద్ చేశా. లాస్ట్ మూవీ బహుశా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటా. మిగతా ఓటీటీలో ఏమైనా చూస్తున్నా, లేకపోతే లేదు. సో మీ సినిమా August 15th ముందే చూశాను, దాని తర్వాత చూశాను ఇది. సో డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ రావట్లేదు, ఇది కంప్లీట్లీ డైరెక్టర్ సెంట్రిక్ మూవీ. మొత్తం ఏంటంటే హీరో ఎలివేట్ అవుతాడు, ఒక హీరోకి అనుగుణంగా, ఆల్రెడీ ఎలివేట్ అయిన హీరోకి అనుగుణంగా రాసుకుంటున్నారు తప్ప కథ బేస్డ్గా రావట్లేదు చూస్తే కనుక. అంటే నేను ఒక 10-12 years బ్యాక్ వచ్చింది కానీ. సో ఇది ప్యూర్గా ఒక కొత్త ప్రపంచం ఉంటే ఎట్లా ఉంటుంది, కరోనా తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటుందన్న దాని మూవీ. సింగిల్ డిజిట్ క్యారెక్టర్లో ఎక్కడ కూడా ఏమీ లేకుండా బోర్ కొట్టకుండా తీసిన మూవీ. నేను మళ్ళీ లాస్ట్ టైం దానిలో కూడా చెప్పాను, విఎఫ్ఎక్స్కు 100 కోట్లు అవసరం లేదు. విఎఫ్ఎక్స్ 100 కోట్లు పెట్టి తీసి ప్రొడ్యూసర్లను ముంచుతున్నారు డైరెక్టర్లు. ఎందుకంటే సక్సెస్ అయ్యేటివి విఎఫ్ఎక్స్తో 10 సినిమాలు తీస్తే ఒకటి కూడా సక్సెస్ కావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది నాసిరకం విఎఫ్ఎక్స్. కొన్ని సినిమాలు 500 కోట్లు పెట్టి తీసిన విఎఫ్ఎక్స్ కూడా నాసిరకం విఎఫ్ఎక్స్గా కనిపిస్తాయి. కానీ చాలా తక్కువ ఖర్చుతో, tens of crores బడ్జెట్తో ఇంత బాగా విఎఫ్ఎక్స్ తీయవచ్చా అని హేమంత్ నిరూపించాడు. సినిమా చూసిన వాళ్ళు డెఫినెట్గా చెప్పుకుంటారు రేపు 22వ తారీఖు. విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ ఖర్చులో ఇంత బాగా తీయవచ్చా, విఎఫ్ఎక్స్కు 100 కోట్లు అవసరమా, ప్రొడ్యూసర్ల సొమ్ము తగలేయడం అవసరమా విఎఫ్ఎక్స్ పేరుతో అన్నదాన్ని ఖచ్చితంగా హేమంత్ ప్రూవ్ చేస్తాడు. చాలా అద్భుతంగా ఉన్న అన్ని క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. అన్వికాకు మంచి పేరు వస్తుంది, సౌరభ్ జీకి చాలా మంచి పేరు వస్తుంది, గాయత్రి గుప్తా ఆల్సో. సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. సో దీనిలో నటించిన వాళ్ళకి అందరికి కూడా డెఫినెట్లీ మైమ్ గోప్యా, ఎస్, సో ఆయన సంబంధించి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ప్లీజ్, అంటే నేను సినిమా ఇష్టపడే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక చిన్న సినిమాకి ఇటువంటి సినిమాకు ప్రోత్సాహం ఇస్తే కనుక డెఫినెట్గా ఇటువంటి డైరెక్టర్లు, ఇటువంటి సినిమాలు చాలా వస్తాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా కష్టాలు ఏందో నాకు తెలుసు, హేమంత్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సినిమా కష్టాలు అంటాం కదా, ఆ సినిమా కష్టాలన్నీ కూడా పడి ఆయన మొత్తం ఇవన్నీ చేసి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి గారు ఏకలవ్య శిష్యుడుగా చేశారు. డెఫినెట్గా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది.
డెఫినెట్గా ఇది థియేటర్లో ప్లస్ ఓటీటీలో వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలామంది చూస్తారు. థియేటర్లో అంటే అతడు సినిమాలాగా ఓన్లీ సినిమాలకు వచ్చిన తర్వాత సక్సెస్ కాకుండా థియేటర్లో ప్లస్ ఓటీటీలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ స్పీచ్ ద్వారా జీ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కేవలం మీడియా వల్లనే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ సనాతన ధర్మానికి అండ్ ఆధునికతకి అద్దం పట్టే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ నుంచి మూవీస్లోకి నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మూవీస్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పడిన కష్టం ఏంటో, ఒక ప్రొడ్యూసర్ కష్టం, యాక్టర్స్ కష్టం ఏంటో స్వయంగా నేను చూసినప్పుడు అనుకున్నాను ఒక మూవీ జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంటుంది, కొన్ని నెలల తరబడి కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా రివ్యూస్ విని ఎవరో మాట చెప్పింది జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్క మూవీని కూడా థియేటర్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఫస్ట్ టైం మూవీ టీమ్. థ్యాంక్ యూ. మాధురి గారు ఒక్క నిమిషం. తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూశాను. సో అతనే నన్ను పాలిటిక్స్లోకి పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా చేయడం జరిగింది. తర్వాత స్టోరీ అందరికీ తెలుసు. తర్వాత అందరికీ, ప్రపంచం అందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ టైం ఏ సినిమా సెట్లోకి అడుగు పెట్టారు రీసెంట్గా అనౌన్స్ చేస్తారా? ఫస్ట్ Actor గా. చీన్ టపాక్ డుండుమ్ అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్లో రిలీజ్కి ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. విష్ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు. వారు మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు, మంచి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మరి హేమంత్ గారే. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడో రామారావు గారి టైంలో నేను విన్నాను, ఆయనే రచన, ఆయనే ప్రొడ్యూసర్, దానవేర సూరకర్ణ అలాంటి సినిమాల గురించి అలాంటి మహానుభావుడి గురించి విన్నాను. అలాంటి అంశంలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి. అంత ఆషామాషి విషయం కాదు. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళ రోల్ మోడల్ సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, యాడమ్ అండ్ ఈవ్లో ప్రభువు ఈడెన్ గార్డెన్స్లో ఇద్దరిని సృష్టిస్తాడు, ఆడ మగ. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ సందర్భం నాకేదో ఆ ఇద్దరిలో కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షాట్ చూశాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి యూత్ వింగ్ ఒక 5గురు, 2. మూడవది ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏంటి చేస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు. మళ్ళీ 4వది ఏంటంటే ఏలియన్స్, ఇంకో గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతతిని సృష్టించడానికి చేస్తున్న వాళ్ళ ప్రయత్నం ఏంటి. 4. ఈ 4కి పైన సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్, లార్డ్ శివ అనుకుంటాను చూపించారు, బ్రహ్మని చూపించారు. అక్కడే ఉంది అసలు కథ. ఈ యూనివర్స్లో మనం ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా ఆఖరికి సూపర్ న్యాచురల్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ కంక్లూడింగ్, ఆ స్టోరీని ఎలా కంక్లూడ్ చేశారన్నదే చూడాలి. చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంది. మరి విఎఫ్ఎక్స్ కూడా ఎంత అద్భుతంగా అంటే, మరి ఇప్పుడు పెద్ద ఆయన చెప్పారు భరత్ గారు, కొన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నటువంటి దానిలో క్వాలిటీ లేదని మీకు ఇది అనుభవంతో మీరు చెప్పారు. మాకు అనుభవం లేకపోయినా ప్రేక్షకుడిగా సినిమా చూస్తూ మేము అనుకుంటుంటాం, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఇందులో ఏం కనపడుతుంది, ఏం చూడాలి మనం అని అనుకునే సందర్భాలు చాలా ఉంటుంటాయి మాకు కూడా. ఇది మేము కనిపెడుతుంటాం, ఒక ప్రేక్షకుడు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. అది ముందు ప్రేక్షకుడే ఒక పెద్ద డైరెక్టర్ కదా, ఆయన మనకు ముఖ్యం కదా, ప్రేక్షకులు తలుచుకుంటే కదా ఇదంతా విజయం వచ్చేది. సో అంత అద్భుతంగా, అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని వారు తెలియజేస్తున్నారు. చూస్తే కూడా అర్థమవుతుంది, ఆ కలర్ కానీ, ఎఫెక్ట్ కానీ, ఆ టెక్నిక్స్ ఎలా చేశారన్నది అర్థమవుతుంది. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం
ఫస్ట్ టైం మూవీకి ఫస్ట్ టైం మాకు ఆహ్వానించినటువంటి హేమంత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ చిత్రంలో ముఖ్యంగా నటించినటువంటి సౌరభ్, పాయల్, అనిక అండ్ గాయత్రి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భరత్ గారు. సార్ మీ పేరు? శ్రీ వెంకట్. చాలా అద్భుతంగా మ్యూజిక్ కూడా ఆయన చేశారు. విన్నంత వరకు చాలా అద్భుతంగా వినిపించింది, నాకు సంతోషంగా అనిపించింది. ఇది మంచి చిత్రం కావాలని, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మమ్మల్ని కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమంలో విజయవంతం అయ్యేందుకు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ చిత్ర యూనిట్ అందరికీ ఎంతమంది ఆ యూనిట్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చక్కని విజయం సాధించాలని, అందరూ కూడా థియేటర్స్లో చూడాలని, చూస్తేనే కదా సినిమా నిలబడుతుంది. ఏదో టీవీలో చూస్తాం, 15-20 రోజులు పోతే మా ఇంట్లో వస్తుందిలే ఓటీటీలో, అది కాదు. అది థియేటర్కి వెళ్ళి చూడాలి అని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు నేను దువ్వాడ శ్రీ యాక్చువల్లీ వాలంటీర్ అని ఒక సినిమా ఇక్కడే వేసాం, ప్రీవియస్ తీసాం. ఆ తర్వాత అది ఆ సినిమా ప్రొడక్షన్ మాదిరి చేశారు. రెండో సినిమా చీన్ టపాక్ డుమ్డుమ్లో తాను ఒక క్యారెక్టర్ చేశారు గైరమ్మత్తగా, ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుద్ది. పలానా వారి అబ్బాయి అని అందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నేను చేశాను. నా మిత్రం కూడా చేస్తున్నాం. అది ఒకవైపు షూటింగ్ నడుస్తుంది. ఏముంటుంది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అనేటప్పుడు మూడు స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా గొప్పలోంచి వచ్చేస్తారు యాక్టర్. క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతాం. అది ఆ అనుభవం. చిన్నప్పుడు నాటకాలు గట్రా వేసేవాళ్ళం కదా, డ్రామాలు. అది చిన్నపాటి అనుభవం ఉంది, నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. మీకు మాత్రం భయం వేసిందా? ఒక 300 మందిలో అవుట్డోర్ షూట్లో పెట్టారు దానికి. అయ్యా, ఓ వైట్ షాట్ కాబట్టి పర్వాలేదు, అనుభవం వచ్చింది. సార్, ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాధురి గారిని మీరు ఎప్పుడు చూశారు? కొంచెం మాధురి గారు ఆయన చేయాల్సిన ఇంటర్వ్యూ. యా సార్, మాకు మాధురి గారు ఒక స్టెప్ ముందుకు వస్తే. ఒక మంచి లీడర్ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తుండేటప్పుడు, ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా. ఆ మీటింగ్కి హాజరయ్యాను, చూశాను. ఈమెకి ఇంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారని. దీని వెనకాల స్వార్థం ఉందా? ఇవాటి వరకు ప్రేమ అనుకున్నాను కదా సార్, ఆవిడ కాదు, నేను కూడా మోసపోయాను ఇప్పుడు. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, జన్మజన్మల రుణానుబంధం, ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నాక ఇది తప్పు అని సమాజం అంతా తొక్కి పడేసినారు. ఆఖరికి నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈ స్థితిలో కూడా ఇంత జరిగినా సరే నేను ప్రజలు నమ్ముతా, ప్రజలే దేవుళ్ళని నమ్ముతా. ప్రజలకు మన విషయాన్ని, వాస్తవాలను తెలియజేస్తూ, ఇప్పుడు పాప అన్నారు గాయత్రి, మీరు ధైర్యంగా చెప్పారని. ధైర్యంగా చెప్పాలి, మనమేం తప్పు చేయాల. పరిస్థితులు, ప్రభావాలు అందరి ఇళ్లలో, అందరి దగ్గర ఉంటాయి. మేము వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసాం, ప్రజలు కన్విన్స్ అయ్యారు, ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యాను. మళ్ళీ ఇవంతా 1 సంవత్సరంలోనే మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్లో అడుగుపెట్టాం, అందులో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగుపెట్టాం మీ అందరి సహాయ సహకారాలతో, అంతా బాగుంది. అలా అని మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు. అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ, మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, అరే నేను ఈ తప్పు చేశానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయటం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా వెళ్ళి రైలు ట్రాక్ ఎదురుగా వెళ్ళి గుద్దేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు, ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం, పోతాం. జీవితం అంటే మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు. ఒకటి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, ఏం చేసినా తప్పులేదు. ధన్యవాదాలు.